సార్ అయితే ఏఐ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి. అండ్ హ్మ్. సాఫ్ట్‌వేర్ పరిస్థితి అస్సలు బాలేదు. మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ చాలా డౌన్ అయిపోయింది. హ్మ్. అసలు ప్రాజెక్ట్‌లు రావట్లేదు. హ్మ్. అండ్ ఫ్రెషర్స్ పరిస్థితి అసలే బాలేదు. 1, 2 ఇయర్స్ నుంచి ట్రై చేసిన జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి ఇలా చాలా వింటూ ఉన్నాము. సో, అసలు ఇది ఎలా తీసుకోవచ్చు? సో, ఇది యాక్చువల్‌గా చూస్తే ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. హ్మ్. బ్యాడ్ సైన్ అయితే గాదు. అందరూ అనుకుంటారు థ్రెట్ అనుకుంటారు గదా! హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్‌లో మనకి మీ బిఫోర్ మీరు జూసినప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మెషిన్స్ వల్ల ఓకే. పని పోతుందని జెప్పేసి భయపడ్డ మనం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఫియర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అవును. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కంప్యూటర్ నేర్చుకోపోతే కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కంప్యూటర్ నేర్చుకోకపోవటం, ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఇంటర్నెట్‌ని యూజ్ చేయకపోవటం, హ్మ్. ఈ కైండ్ ఆఫ్ ఫియర్స్ ఎలా అయితే ఉన్నాయో, హ్మ్. బట్ స్టిల్ వి ఆర్ ఎగ్జిస్టెడ్ గదా! అయినా గాని మనం సర్వైవ్ అవుతూ వచ్చాము. అవును. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫియర్ అన్నమాట. హ్మ్. బట్ ఇక్కడ ఏందనంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ అంటే భయాలు ఇవన్నీ. సో, ఓకే. మీరు మేజర్‌గా అసలు ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందనంటే, సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రా అంటే చాలా హై లెవెల్‌లో ఎగ్జాగరేషన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎగ్జాగరేషన్ ఏందనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు నేర్చుకోవటం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియకపోతే మీకు హ్మ్. జాబ్ పోతది. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్ తీసేసుకుంటుంది. హ్మ్. అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాగరేషన్ అనేది చాలా మార్కెట్‌లో అవును. నడుస్తుంది. సో, దానివల్ల భయం ఎక్కువ అవ్వటం అనేది మనం కామన్‌గా చూస్తున్నాం.